సాంబార్లు, రసము, బిర్యానీ వాటి పేర్లతో పెట్టాల్సింది జంతువుల పేర్లు. ఇక్కడ ఉన్నాయి చూడండి, సాంబార్ డీర్ అంట దీని పేరు. మధ్యలో ఈ గేట్ ఉంది, అదొక్కటే బాకీ, లేదంటే మన పని పసక్. మనం ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్ కి వచ్చినట్టుంది. ఇక్కడ అదిగోండి చెట్ల మీద ఉన్నాయి, బయటికి రావట్లేదు అసలు ఫోటో తీద్దామంటే. గుడ్ మార్నింగ్ టు డార్జిలింగ్. ఇప్పుడు మనం డార్జిలింగ్ లో ఉన్నామండి, ఒక చిన్న విలేజ్ లో అన్నమాట. ఇక్కడ పొద్దున్నే లేచినప్పటి నుంచి నేచర్ అయితే చాలా బాగా నాకు ఆకట్టుకున్నదండి. మీకు కూడా చూపిస్తా, మరి మీరు ఎంజాయ్ చేసుకుంటారో లేదో కానీ ప్రత్యక్షంగా అడుగు పెట్టినప్పటి నుంచి నాకైతే చాలా బెటర్ ఫీల్ అనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తా. టైం అయితే 7 గంటలు అవుతుంది. 7, 8, 9 అయినా సరే ఇదే పోగ అయితే ఉంటుందంట. సో చాలా బాగుంది మొత్తానికి. దీని పక్కనే ఒక రూమ్ లో ఉంటూ నైట్ అయితే చాలా చక్కగా నిద్ర పట్టింది నేచర్ పక్కనే. ఎంతైనా నేచర్ లో ఉండడం ఆ కిక్కే వేరబ్బా. సిటీలో ఉండడం కంటే సిటీకి దూరంగా ఉండి పీపుల్స్ తో ఉండడం, గడపడం చాలా బెటర్. సైలెన్స్ గా ఉన్నాం అంటే చాలు. చాలా పక్షులు అయితే ఇక్కడ వచ్చి వాలుతాయి. చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ పెద్ద పెద్దవి. ఇట్లా అనుభవించాలంటే అదృష్టం ఉండాలండి. ఇక ఏముంది, ఈ రోజుకి డార్జిలింగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పరోటాలో ఏముందో తెలుసా? బంగాళదుంప అండి. బాగుంది, కొత్తగా ఉంది, నేను ఎప్పుడు తినలే ఈ విధంగా. ఇంట్లో వాళ్ళు ఉన్నట్లుగానే చూసుకుంటున్నారు బాగా. క్యా నామ్ హై బ్రో? రమేష్. చూసారా నేపాలి ఫేస్? ఇక్కడ నేపాల్ వచ్చినట్లే ఉంది నాకైతే. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం అయితే చిన్న విలేజ్ లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి డార్జిలింగ్ అయితే వెళ్తున్నా. ఒక లైక్ అయితే చేయండి. వెనకాల చూడండి, అసలు బ్యూటిఫుల్ గా ఉంది విలేజ్ అయితే. అసలు విలేజ్ లో ఉన్నానా లేదా అనే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో నా వెనకాల కనిపిస్తుంది కదండి, ఇదే వెహికల్ లో ఈ రోజు అయితే నా ప్రయాణం. ఆ 3 వెహికల్స్ కూడా పైన అయితే వెళ్తాయి. ఈ విలేజ్ లో ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వెహికల్ లోనే ఈ రోజు మన ప్రయాణం స్టార్ట్ అయిందండి. మార్నింగ్ ఇక్కడ సుమో అయితే తీస్తారనమాట. హాయ్, హలో. ఆ పాప చూస్తుంది, చక్కగా ఆడుకుంటుంది. ఈ రోడ్ను, ఈ కొండను, చెట్లు మొత్తం అసలు మంచుతో కప్పబడిపోతున్నాయండి. ఎన్నెన్నో జన్మల బంధం. కొండలను చూస్తూ అడవుల గుండా నేచర్ను మనం ప్రయాణిస్తుంటే ఎన్నెన్నో పాటలు పాడాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, నేపాలి వాళ్ళు తయారు చేసుకున్న ఇల్లులు అన్నమాట ఇవంతా. ఇప్పుడైతే మనం బదాంతాం బజార్లో చేరుకున్నామండి. బయట నుంచి చూడండి బజార్ అయితే ఏ విధంగా ఉందనేది. మన మినీ నేపాల్ టూర్ అనుకోవాలి ఇది. టైటిల్ ఏమి ఇవ్వాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ డార్జిలింగ్ కి నేను బైక్ ట్రిప్ అయితే ప్లాన్ చేశానండి. బైక్ తో వెళ్తే బాగుంటది కదా అని. బానే ఉంది రోడ్లు, కాకపోతే ఇక్కడ చూసారా ఫాగ్ ఏ విధంగా ఉంది. ఇట్లా అయితే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందంటే, ఇక్కడ మనోడు ఒక వెహికల్ ఉంది కదా, రాంగ్ రూట్ కి వెళ్ళినట్టు ఉన్నాడు, అందుకనే జామ్ అయిపోయింది. ఇక్కడ తిట్టుకుంటున్నారు మొత్తానికి. ఇక్కడైతే ట్రాఫిక్ వల్ల నన్ను దించేశాడండి. జూ పార్క్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొంచెం దూరమే. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, ఇట్లా వెళ్ళాలి. ఇదంతా ఏమనుకుంటున్నారు, ఫుల్ అక్కడ నుంచి ఆ చివరి దాకా మొత్తం ట్రాఫిక్లే. సో అందుకని ఇక్కడైతే అట్లా కార్లు నించోని ఉన్నాయి, ఆ చివరి దాకా ఉన్నాయండి. ఇక్కడ ఒక చిన్న సందు ఉందండి, ఈ సందు వెంట వెళ్ళాలనుకుంటా. వరంగల్. ఓకే ఓకే, మే ఆంధ్ర సే శ్రీకాకుళం. జై బాలయ్య. మన తెలుగు వాళ్ళు కలిసారండి, చాలా సరదా అనిపించింది. వాళ్ళు వరంగల్ నుంచి వచ్చారంట. జూ పార్క్ ऐसे जाना है? ठीक है. వెల్కమ్ టు డార్జిలింగ్ మై డార్లింగ్. ఇప్పుడు నేను జూ పార్క్ లో ఎంటర్ అయిపోతున్నా. పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్. సో లోపల ఏ జంతువులు ఉన్నాయి ఏంటో తెలీదు, లోపలికి వెళ్ళాక తెలుస్తుందిలేండి. ముందు టికెట్ తీసుకొని ఎంటర్ అవుదాం లోపలికి. ప్రైస్ ఎంతో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఎంట్రీ టికెట్ అని ఉంది ఇక్కడ. టికెట్ అయితే తీసుకున్నానండి. పర్ పర్సన్ కి 110 రూపాయలే అనమాట. లోపల ఎంటర్ అయ్యి ఆ జంతువుల్ని ఏందో
చూసేద్దాం. ఒకవేళ లోపలికి తిరగాలనుకుంటే ఎక్కడెక్కడ ఏ మేపులు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ చూసారు డార్జిలింగ్ లోకల్ డ్రెస్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఆ లోపలికి అయితే అద్దె తీసుకొచ్చండి. भाई ये कितना है लोकल ड्रेस का पर रेंट 50 रुपया पर पर्सन का. अच्छा है 50 రూపాయలు అంటండి. మనం ఇక్కడ వచ్చాక ట్రై చేయొచ్చు, బాగుంది. సో ఈ విధంగా మనం ఫోటోలు అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ టాయిలెట్ అనేది చాలా బాగుందండి. టాయిలెట్ కి వెళ్తుంటే ఎక్కడో గుహలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నట్టు ఉందండి ఈ డెకరేషన్ చూస్తే. సో ఇది సెంటర్ పాయింట్ అండి. ఇటు నుంచి వెళ్ళొచ్చు, అలాగే ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. అండ్ అలా మనం ఎంటర్ అయ్యాం కదా, అవతల కూడా నుంచి వెళ్ళొచ్చు. ఒక ఎలుగుబంతి ఉందండి, పడుకుని పోయింది. అరే బాబు వచ్చాంరా, లిగిరా నాయనా. సెల్ఫీ దిగుదామంటే పాపం పడుకుని పోయింది ఆ ఎలుగుబంటి. డిసప్పాయింట్ చేసింది మొత్తానికి. అరే రే 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 ఇక్కడ గొర్రెలు ఉన్నాయండి, మన ఊర్లో కాపు కాసే గొర్రెలు. కానీ ఇవి అడవిదనుకుంటా. ఈ విధమైన గొర్రెలు అయితే చూడలేదండి. ఇక్కడ మనతో పాటు తమిళనాడు నుంచి వచ్చారండి. అంటే వీళ్ళంతా తెలుగు వచ్చంట సార్కి. సో ఆ విధంగా కలిసాను. ఈ నార్త్ ఈస్ట్ వచ్చామంటే మన వాళ్ళందరూ చాలా మంది కలుస్తారులేండి. ఇక్కడ పైన కోతులు ఉన్నాయండి, సరదాగా ఆడుకుంటున్నాయి. ఇదేదో సాంబార్ డీర్ అంట. అంటే సాంబార్ ఇస్తారా ఏంది ఇది? ఈ డీర్ పేర్లే సాంబార్ అంట. ఇంకా పేర్లు పెట్టలేదే ఏంటో అనుకున్న. సాంబార్లు, రసము, బిర్యానీ వాటి పేర్లతో పెట్టాల్సింది, జంతువుల పేర్లు. ఇక్కడ ఉన్నాయి చూడండి, సాంబార్ డీర్ అంట దీని పేరు. ఇగదిగో అడవి దున్న లోపల ఉంది చూడండి. క్లియర్గా చూపించాలంటే కష్టము, మన దగ్గర కెమెరా అయితే లేదు. హలో దున్న గారు, బయటికి రాగలరా? మన వాళ్ళైతే ఇంకా ఎంటర్ అవుతూనే ఉంటారండి ఈ సైడ్ నుంచి. అలాగే ఆ పైనుంచి ఎక్కుతాం కదా, ఇక్కడ చిన్న చిన్న కొన్ని జంతువులు అయితే పెట్టారు. వాము, గొర్రెల్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదండి. వాటి పేర్లు అయితే మిస్మి టకిన్ అంట. ఇదొక వేరే రకమైన డీర్ అండి. 2 ఉన్నాయి ఇక్కడ చూపిస్తూ చూడండి. అక్కడ పేరు రాసింది చూడండి, బార్కింగ్ డీర్ అంట. ఇక్కడ మనం కావాలంటే సాహసాలు కూడా చేయొచ్చండి దీని మీద. వాళ్ళంతా అక్కడ నుంచి అవతలగా తీసుకెళ్తారు. సో ఈ ప్లేస్ ఉంది కదండి, అదిగోండి పీక్ టు పీక్ అని ఉంది అక్కడ. అలాగే యువతల చిన్న చిన్న సాహసాలు చేసుకోవచ్చు చిన్న పిల్లల కోసం ఇక్కడ. ఇక్కడ ఒక జూ అనుకున్నా, కానీ జూ కాదండి, అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఉందండి జూ పార్క్ లోనే, మీకు చూపిస్తా. వావ్, ఇక్కడైతే చాలా బాగుందండి పైన. ఈ జూ పార్క్ లోనేనండి ఈ మ్యూజియం అయితే. ఇక్కడ చూసారా, వాళ్ళైతే బయట అద్దెకి తీసుకొని ఫోటో దిగుతున్నారండి. ఆ తర్వాత ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందండి మీ ముందులా. ఇక్కడ ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ డార్జిలింగ్ ని తిరగడం అంటే 1-2 రోజులు అయితే కాదండి. సో జూ పార్క్ అని వచ్చి ఈ మ్యూజియం కూడా ఇందులో ఉందంటే, ఇందులో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో 1 రోజులు కూడా చాలు తిరగాలంటే. దాని పక్కనే కింద అయితే మీకు చూపిస్తా, నేచర్ అయితే అదిరింది. సో చెట్లు ఉండడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. డార్జిలింగ్ లోకల్ డ్రెస్ ఫోటోగ్రఫీ. డ్రెస్ రెంట్ తీసుకొని ఫోటో దిగొచ్చు ఇక్కడ. జూలో ఉన్న మ్యూజియం ని చూపించాలనుకున్నా, కానీ ఇక్కడ ఫోటోలు వీడియోలు నిషేధం అండి. ఈ జూ పార్క్ గనక వచ్చినట్లయితే తప్పకుండా ఈ మ్యూజియం ని విజిట్ చేయండి. ఇందులో చాలా విషయాలు తెలుసుకుంటారు. ఒక అరగంట వరకు టైం స్పెండ్ చేసి మళ్ళీ జూ పార్క్ కే వెళ్ళాను. ఇక్కడ రాగానే ఈ వెదురు కర్రలు చూసారా, చాలా పెద్దగా ఉన్నాయండి, అలాగా ఆకట్టుకున్నాయి. వాటి మీద ఏదో మొక్కలు అయితే నాటారు. సైలెన్స్ ఉందని అంటే అక్కడ మాట్లాడకూడదని అర్థం. వావ్, దగ్గరలోనే వచ్చిందండి మన చీత. వామ్మో, ఇంత పెద్ద చిరుత. రే అక్కడ సైలెంట్ ఉండండిరా అని బోర్డు పెట్టారు కదరా, ఎందుకు అరుస్తున్నారు? రారా స్వామి, మీకు సెల్ఫీ తీసుకుంటాం రా. వావ్, ఇంత పెద్ద చిరుత. మధ్యలో ఆ చిరుత పులికి మాకు మధ్యలో ఒక గేట్ ఉందండి, లేదంటే అందరినీ చీల్చి చెండాడేది. అరే అరవకండ్రా అని అక్కడ బోర్డు పెట్టారు కదరా. చాలా మంది ఆ పులిని చూసి సో ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు తీస్తున్నారు. నేను కూడా తీసుకుంటా. మధ్యలో ఈ గేట్ ఉంది, అదొక్కటే బాకీ, లేదంటే మన పని పసక్. అటువైపు నుంచి వచ్చామంటే ఇక్కడ కొన్ని పక్షులు అయితే ఉన్నాయండి. అదిగోండి రకరకాల కోళ్ళు అయితే ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు ఇవి. హలో, పక్కనే వే అయితే ఏర్పాటు చేశారు. అలాగే దీని పక్కన చూడండి, నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
వామ్మో చాలా లోతుగా ఉందండి కింద. మనం ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్కి వచ్చినట్టు ఉంది ఇక్కడ. వర్షాకాలమే అయినా కానీ ఈ ఒక్క రోజుకైతే వర్షం ఆగిందండి, అది చాలు. నా వెనకాల వ్యూ చూడండి, బాగుంది. కింద నుంచి ఏదో ఏసీలో పెట్టినట్టుందండి, పొగలైతే దంచేస్తున్నాయి కింద. ఇక్కడ వీళ్ళు పెట్టే ఈ చెట్ల పేరేంటో తెలియదు, రకరకాలుగా ఉన్నాయండి. పైనాపిల్స్ లాగా. తెలిసింది ఒకటేనండి, ఇదే అండి నాగజీముడు బ్రహ్మజీముడు అంటారు కదా. ఇదైతే బాల్ లాగా ఉన్నాయి చూడండి. ఇవంతా బాల్ లాగా ఉన్నాయి కాబట్టి బాల్ జముడులు అనుకుంటా. కింద కూడా ఉన్నాయి బాల్ జముడులు. ఇక్కడ ఈ జంతువులను చూసి పిల్లలైతే చాలా సరదాగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ ఒకటే కూర్చొని ఉంది. అదిగోండి అవతల కనిపిస్తుంది కదా ఎలుగుబంటి. సో పడుకొని ఉంది ఇప్పటిదాకా. ఇక్కడ ఎన్ని రకాల మ్యూజియంలు ఉన్నాయో అన్ని రకాల మ్యూజియంలో ఫొటోస్ వీడియోస్ అయితే అసలు తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకు మరి, లేదంటే అక్కడ చూపించేటోడిని బోల్డ్. అండ్ దీని పక్కనే ఇంకా నేచర్ అయితే మనతోనే ఉందండి. కొండ మీద ఉన్నాం కదా, ఇంకా బాగుంటది అసలు. అండ్ ఇది పైన అండి ఇంకో జోన్ అన్నమాట. మనం వెళ్ళేది వేరే జోన్. ఇందాక ఇక్కడైతే పండాస్ ఉన్నాయంట. అదిగోండి చెట్ల పైన ఉన్నాయి. అదిగోండి చెట్ల మీద ఉన్నాయి. బయటికి రావట్లేదు అసలు ఫోటో తీద్దామంటే. ఇక్కడ ఎన్ని జంతువులు పెట్టారో ఈ బోన్లో, అసలు జంతువులు అయితే కనబడట్లేదండి, చెట్ల పైన దాక్కుంటున్నాయి. దురదృష్టం అనుకుంటా. సో ఇన్ని డబ్బులు పెట్టి టైం వేస్ట్ ఇక్కడికి వచ్చి. కాకపోతే వెదర్ ఉందిగా, ఈ వెదర్ చూసైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫాగ్ ఉంది, అలాగే నేచర్ అట్లాగా తనకి తానే క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడైతే ఈ బోన్లు ఉన్నాయి కదండి, ఇవైతే పక్షులు. ఇందులో వాటి కోసం అయితే తయారు చేశారు చూడండి. ఎక్సలెంట్ అన్నమాట, అడవుల్లో ఉన్నట్లే. వావ్, ఇదిగోండి ఇక్కడ 2 పక్షులు అయితే ఉన్నాయి. కోళ్ళు అనుకుంటా ఇవి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. ఇది ఆఫ్ సీజన్ అంటున్నారు కానీ వర్షాలు పడినా కానీ చాలా మంది అయితే ఇక్కడ వచ్చి పోతున్నారు. సో కొంతమంది తెలుగు వాళ్ళని కలిసానండి. మాన్సూన్ సీజన్ లో కూడా ఇక్కడ ఫాగ్ చూసారా ఏ విధంగా వస్తుంది. సో తిరిగి తిరిగి అలసిపోయాను అనమాట. అందుకే ఇక్కడ కూర్చున్నా, సెద తీర్చుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఎండ లేదు, ఏం లేదు, చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. మనం ఒక తిరిగామనుకో, ఒకవేళ ఈవులు వేసినా కానీ అవసరంలే, ఈ నేచర్ని చుట్టూ తిరుగుకుంటూనే మన దాహం అయితే తీర్చేలా ఉంది. ఇక్కడ బాగుంది. లోపల అయితే ఇంకా ఉన్నాయండి. ఇవైతే పక్షులు అన్నమాట. అసలు జంతువులు ఎన్ని ఉన్నాయి అనేది ఇంకా తెలియట్లేదు. ఇక్కడ ఇన్ని బాక్సులు పెట్టినా కానీ సుఖమేంటండి. అసలు జంతువులు ఎక్కడ ఉన్నాయో ఏందో కనబడట్లేదు. వీడియో తీద్దామన్నా అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఇక్కడ డార్జిలింగ్ జూ मैजिकल एक्सपीरियंस अंटा ये लोपल एम पेट्टारो ఏందో మరి. भाई आप कहाँ से आया है? जसपुर से। उड़ीसा? ओह अच्छा अच्छा अच्छा, नेबर. सो उड़ीसा నుంచి అంటండి. सो गजपति डिस्ट्रिक्ट में भी हमारा लोग है, सवरा लोग है, आप तो पता ही होगा. गंजम डिस्ट्रिक्ट में, हाँ महेंद्रगिरी. సో మనలో అయితే ఒరిస్సా నుంచి వచ్చారండి. ఇక్కడైతే ఒక 2 గంటలు స్పెండ్ చేశానండి. కాకపోతే పెద్ద పెద్ద జంతువులు ఏం కనబడలేదు నాకు. ఇక కొండ మీద వచ్చాం కదా, సో ఫాగ్ అయితే రావడం, ఈ నేచర్ని చూస్తూ అలా ఎంజాయ్ చేయడమే. అన్ సీజన్లో వచ్చామో లేకపోతే ఏందో మరి, చాలా వరకు ఇక్కడ జంతువులు అయితే లేనప్పుడు ఇక్కడ ఉండి ఏం చేద్దాం, ఇక వెళ్ళిపోవడమే. చూసారా అసలు కొండల్లో ఏ జంతువులు లేకపోయినా జనాలు మాత్రం బోల్డ్ మంది వస్తున్నారు కింద నుంచి. మనమైతే అసలు లైన్ లేకుండా ఇంకా ఇందాకైతే టికెట్ తీసాము. ఇక్కడ టైం అవుతున్న కొలది, మధ్యాహ్నం అవుతున్న కొలది ఇక్కడ లైన్లు అయితే చూసారా బోల్డ్ మంది వచ్చారు. ఇప్పుడైతే అక్కడ పైన చూసారా పండ వెళ్ళిపోయిందండి. కాకపోతే ఈ జనాల్ని చూసి పారిపోయి ఉంటుంది, నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారేమో అని. ఇక్కడ ఈ జూ పార్క్ వచ్చానే కానీ మరి తిరిగి తిరిగి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినాక ఏం లేదని తెలిసి వెళ్ళిపోతున్నా. ఇది సెంటర్ పాయింట్ అండి. ఇక సైన్ అవుట్ అయిపోతున్నా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. సో జూ పార్క్ అయితే చూపించాగా, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. చూసారుగా జనాలు ఎంతమంది ఉన్నారు. అసలు లోపల జంతువులు లేదు కానీ వీళ్ళు మాత్రం 110 రూపాయలు చార్జ్ చేసుకొని జంతువులు అయితే ఏం పెట్టలే. జూ పార్క్ కిందనే ఇక్కడ కొన్ని ఫుడ్ అయితే సేల్ చేస్తారండి. ఇక్కడ మనం కావాలంటే ఫుడ్ కూడా తీసుకొచ్చండి. ఇక్కడ ఇప్పుడైతే ఆలూ పరాటా తీసుకున్నానండి. ఇక్కడ
లోపల ఆలు ఉంటుంది, మార్నింగ్ తిన్నాం కదా అటువంటిదే. ఏం బాగలేదు, జస్ట్ వేడి చేసి ఇచ్చారంతే.